నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇంకా మేము వచ్చేసామండి. నేను వీడియో చూసి ఉంటే మీకు తెలిసిపోయింది కదండి. ఇంకా ఈరోజు అయితే అమ్మ అరిసెలు చేస్తుందండి. ఇందాక పిండి చూసారు కదండి, అది మార్నింగ్ 4 o'clockకి లేచి బియ్యం కడిగి నానబెట్టారండి. ఒక 4 hours అలాగా నానబెట్టేసి ఇంకా మా నాన్న మిల్లుకి వెళ్ళి పట్టించుకొని వచ్చారండి పిండి అయితే. ఇక్కడ 1.5 kg పిండికి 1 kg అండి బెల్లము. ఇక్కడ నేనైతే బెల్లంని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నానండి. నాతో పాటు మా అమ్మాయి కూడా వచ్చిందండి బెల్లం కట్ చేయడానికి. నాకైతే ఇది కత్తిపీట పెద్దగా అలవాటు లేదు. అమ్మ అయితే దీంతోనే కట్ చేస్తుంది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఫాస్ట్గా నిలబడి కిచెన్ ప్లాట్ఫామ్ పైన నైఫ్తో టకటక కట్ చేసి వంట చేయడమే కదండి. ఇంక ఇక్కడైతే ఈ బెల్లంకి 2 గ్లాసుల వాటర్ వేసి ఇక్కడ కట్టెల పొయ్యి మీద పెట్టారండి. కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు. ఈ కట్టెల పొయ్యి మీద చేస్తే తొందరగా అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదండి. పిల్లలకి కూడా ఇలా విలేజ్లో ఈ అట్మాస్ఫియర్ అంతా చాలా బాగా నచ్చుతుంది కదా. మా 2 అమ్మాయిలకు కూడా హెల్ప్ చేస్తామని వస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి పక్కన అత్తమ్మ 2 చేస్తున్నారండి. వాళ్ళకైతే ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అది ఆనకం పట్టడానికి. ఇందులో అయితే నెయ్యి వేశారండి. అది ఇంకా గడ్డగానే వేశారు, ఎలాగో అది వేడిగా ఉంటుంది కదా, మెల్ట్ అయిపోతుందని. ఇంకా పాకం వచ్చిందా లేదా అని చూస్తున్నారు. ఇక్కడైతే అమ్మ ఇంకా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసిందండి. చూడండి ఎంత చక్కగా మరుగుతుందో, మంచి కలర్లో వచ్చిందండి. మరిగిన తర్వాత ఇక్కడ పాకం వచ్చిందా లేదా అని చూస్తున్నారండి. ఇంకా అత్తమ్మ అయితే పాకం వచ్చింది అని చెప్పారు, ఇలా ఉండలాగా రావాలంటండి. ఇంక ఇక్కడ అమ్మ అయితే పిండి వేస్తున్నారు, అత్తమ్మ అయితే కలుపుతున్నారు. ఇంకా పొయ్యి కింద అయితే ఈ పిండి వేసినప్పుడు మంట అంతా తీసేయమన్నారండి. ఇలా 2 ఉండాలండి, ఒకరు పిండి వేస్తూ ఉండాలి, ఒకరు కలుపుతూ ఉండాలి. ఇదైతే పెద్దవాళ్ళు అయితే చాలా చక్కగా చేస్తారండి, వాళ్ళకైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదండి. మళ్ళీ చాలా స్పేసియస్గా ప్లేస్ అది ఉంటే కూడా బాగుంటుంది. కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా. అమ్మ వాళ్ళు అయితే ఎప్పుడు ఏ పిండి వంటలు చేసినా కూడా కట్టెల పొయ్యి పైనే చేస్తారండి. ఇంక ఇక్కడైతే చాలా ప్లేస్ కూడా ఉంది. ఇంక ఇక్కడ అమ్మ వేస్తుంటే అత్తమ్మ కలుపుతూ ఉన్నారు. ఇదైతే వుడ్ స్పూన్ అండి. అలా కలుపుతూ ఉన్నప్పుడు స్టీల్ స్పూన్ అలాంటివి అయితే గీతలు పడతాయి కదా కింద గిన్నెకి. ఈ వుడ్ స్పూన్ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా ఇంకా కలిపేసి దించేసారండి. ఇలా అయిపోయింది. మా చిన్నమ్మాయి కలుపుతూ ఉంది. ఇంక ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇలా అవసరం ఉన్నంత వరకు కొంచెము ఈ బేసన్లోకి తీసుకున్నామండి. ఇలా కొంచెం తీసుకొని మళ్ళీ మూత పెట్టాలండి, లేకపోతే పైన లేయర్ లాగా గట్టిగా అవుతుంది. ఇలా తీసుకున్న పిండిని కూడా మళ్ళీ అంతా చక్కగా ఒత్తుకోవాలండి ప్రెస్ చేస్తూ. ఇక్కడైతే అమ్మంతా కొంచెంగా పిండి తీస్తూ ఒత్తుతూ ఉన్నారండి. ఇలా అమ్మ ఒత్తుతూ ఉంటే మా పెద్దమ్మాయి ఏమో బాల్స్ చేసిస్తుంది, చిన్న చిన్న ఉండలు. అమ్మనేమో ఇలా అప్పాల్లాగా ఒత్తేసి ఆయిల్లో వేస్తుందండి. ఇదైతే తరతరాలుగా వస్తుందండి మూకుడు. మాకైతే మా అన్నయ్య, నాది, మా చెల్లి అందరి పెళ్ళిళ్ళు అయిపోయాయండి. ఈ మూకుడు అయితే
చాలా సంవత్సరాల నుంచి వస్తుందండి. నాకు తెలిసి మేము పుట్టినప్పుడు ఇంకా మాకంటే సీనియర్‌దో అండి ఇదైతే. అప్పటి వస్తువులన్నీ చాలా స్టాండర్డ్‌గా ఉంటాయి కదండీ! ఫస్ట్ అయితే ఒకటి ఆయిల్ ఫ్రై అయిందా లేదా అని చిన్నగా చేసి వేసిందండి అమ్మ. మేమైతే అరిసెలు చేసినప్పుడు ఇలా చెంబు నిండా వాటర్ తీసుకొచ్చి పక్కన పెడతామండి. ఇంకా అరిసెలు చేసినప్పుడైతే మాట్లాడకూడదంటారండి. మాట్లాడితే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది అది ఇది అని అంటారు. ఇంకా మళ్ళీ ఇంకొకటి చేసి వేసిందండి అమ్మ. ఇదైతే మేము ఫస్ట్ ఏ అప్పాలు చేసినా ఏం చేసినా కానీ అగ్నిదేవుడికి అని అగ్ని పురుషునికని ఒకటి పక్కన పెడతామండి. అక్కడ ఆ పొయ్యి పక్కన ఇది అగ్నిదేవునికని. ఇవి నేనే కాలుస్తున్నానండి. ఇక్కడ మేమైతే అరిసెలు 4 మెంబర్స్ని చేస్తున్నామండి. మా పెద్దమ్మాయి ఉండలు చేస్తుంది, అమ్మనేమో ప్రెస్ చేసి ఆయిల్లో వేస్తుంది, నేనేమో ఇలా వాటిని ఫ్రై చేసి తీస్తున్నాను, మా చిన్నమ్మాయి ఏమో వాటికి ఆయిల్ ఉంటుంది కదండి అరిసెలు అంటే వాటిని ప్రెస్ చేస్తూ ఉందండి. అరిసెలు అయితే చాలా బాగా పొంగాయండి, చాలా చక్కగా వచ్చాయి. ఒక్కటి కూడా ఎక్కడ కూడా అసలు పగలనే లేదండి, బ్రేక్ అవ్వలేదు. చూడండి ఎంత చక్కగా పొంగాయో, చాలా అంటే చాలా బాగా వచ్చాయండి అరిసెలు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. చూడండి ఎంత చక్కగా పొంగాయో, పూరిలాగా పొంగాయి కదండి. ఇంకా వీటిని అయితే అమ్మ ప్రెస్ చేసి చూపిస్తూ ఉందండి. మా చిన్నమ్మాయికి తెలియదు కదా ఎలా చేయాలి ఏంటనేది. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇలా ప్రెస్ చేయాలండి, అప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అంతా పోతుంది. మా చిన్నమ్మాయికి అలా 2-3 చేసి చూపించిందండి అమ్మ. ఇంకా అన్నీ మా చిన్నమ్మాయి అలా ప్రెస్ చేస్తూ ఉంది. ఇవి ప్రెస్ చేసేవి చెక్కలు కూడా ఉన్నాయి కానీ అవి ఎక్కడో పైన ఉన్నాయండి. ఇంకా దాంతోనే చిన్న బౌల్ లాంటి దాంతోనే మా చిన్నమ్మాయి ప్రెస్ చేస్తూ ఉంది. చూడండి ఇక్కడ పెద్దమ్మాయి ఏమో రౌండ్గా బాల్స్ చేస్తుంది, అమ్మనేమో అలా ప్రెస్ చేసి ఆయిల్లో వేస్తుంది, నేనేమో కాలుస్తున్నానండి. ఇంకా ఇది లాస్ట్ అండి. ఇంకా లాస్ట్ది మా అమ్మాయి వద్దంటే ఒకటి నేను తీస్తా అంటుంది. పిల్లలకే ఆ ఎగ్జైట్మెంట్, ఆ ఉత్సాహం, ఆనందం ఉంటుంది కదండి. ఇంకా మేమైతే లాస్ట్ ఇలాగా 1-2 అప్పాలు ఉండగానే మూకుడు తీసేస్తామండి. అది ఎప్పుడు ఖాళీ మూకుడు అయితే దించమండి. ఇది ఇంకొకటి లాస్ట్ది మా అమ్మాయికి వదిలేసామండి, ఇంకా తను తీస్తా అంటే. ఇంక ఇక్కడైతే మా అరిసెలు అయితే రెడీ అయిపోయాయండి. ఇలా అరిసెలన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఒకటి బియ్యం సంచి లాంటివి ఉంటుంది కదండి, వాటిపైన పెడితే కాసేపు డబ్బాలో పెట్టినప్పుడు అంటుకోకుండా ఉంటాయండి. పేపర్లో అలా వేస్తే కిందంతా ఫ్లోర్కి ఆయిల్ పడుతుంది కదండి. ఇలాంటి రైస్ బ్యాగ్ సంచులు అలాంటి వాటిపైన వేస్తే ఆయిల్ అంతా కిందికి పడదండి మనకి ఫ్లోర్కి అది. ఇంకా మేమైతే ఇక్కడ అన్నీ లైన్గా పెట్టేసి కాసేపు అయిన తర్వాత అన్నీ ఇంకా డబ్బాలకు సర్దేశామండి. వేడి పైన పెట్టకూడదండి, మళ్ళీ ఇలా పెడితే చల్లగా అయిన తర్వాత బాగుంటాయండి, లేకపోతే ఇలా ఒకదానికొకటి అలా అంటుకుపోతూ ఉంటాయండి. ఇంకైతే ఇక్కడ అమ్మ కారపూస కూడా చేసిందండి అదే రోజు. ఇంకా సంక్రాంతి కదండి, సంక్రాంతి అంటేనే పిండి వంటలు. కారపూస డైరెక్ట్గా మూకుట్లో కూడా ఒత్తొచ్చు, కానీ ఇంకా మేము అందరికీ తీసుకెళ్ళాలి కదా, మేము ముగ్గురమని అన్నయ్య చెల్లి నాకు విరిగిపోతాయి పెద్దగా ఉంటాయని చిన్న చిన్నగా చేసి ఇలా మూకుట్లో వేస్తుందండి.
ఇంకా మేము వచ్చిన నెక్స్ట్ డేనే అన్నయ్య చెల్లె వాళ్ళు వచ్చారండి. ఇంకా ఫుల్ హడావుడండి చాలా. ఇవైతే ఇంకా మేము వచ్చిన రోజే చేసిందండి అమ్మ. మేము వచ్చిన నెక్స్ట్ డే వాళ్ళు వచ్చారు. కారపూస కూడా చాలా బాగుందండి, చాలా క్రిస్పీగా ఉంది. మేమైతే ఎప్పుడు కారపూస చేసినా కూడా లాస్ట్కు కొంచెం పిండి ఉంటుంది కదండి, అందులో ఒకటి ఆనియన్ అది కట్ చేసి వేసి కొంచెం ఉప్పు కారం వేసి బజ్జీలు వేసుకుంటామండి. అమ్మ ఎప్పుడు కారపూస చేసినా ఇలాగే చేస్తుందండి. ఇక్కడ మా చిన్నమ్మాయి తను కలుపుతా అని తనే కలుపుతుందండి పిండిని. అవి మా చిన్నమ్మ ఎందుకో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి ఇవి చేయడానికి. పిండి వంటలు అవి చాలా స్పేసియస్గా ఉంది, ప్లస్ ఇదంతా తనకి వెరైటీగా అనిపిస్తుంది. ఇంకా పిల్లలు పెద్ద అవుతుంటే వాళ్ళకి కూడా అన్నీ తెలుస్తున్నాయి కదండి. ఇంక ఇక్కడైతే ఇందులో ఆనియన్స్ వేసి కలిపేసి ఉప్పు కారం వేసి కలిపేశారండి. ఇంకా వీటిని అమ్మ అయితే బాగా మంచిగా కలిపేసి పకోడీలు వేసేసిందండి. ఎంతైనా ఈ కట్టెల పొయ్యి ఇదంతా ఎంతో బాగుంటుంది కదండి. ఇలా కట్టెల పొయ్యి పైన చేసుకుంటే ఇంకా కాస్త ఎక్కువ తినాలనిపిస్తుంది కదండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంక ఇవి అరిసెలు కారపూస ఇవి అయ్యేసరికి అయితే ఇంకా నైట్ అయిందండి. ఈ పకోడీ కూడా చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంకా మా పిల్లలకి పెట్టేశాను, వాళ్ళు కూడా తినేశారు. ఇదే అండి ఈరోజుకి నా చిన్న వీడియో. ఈ విలేజ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఓకే అండి, మరి బాయ్.